అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మన మాగవరపాలెం మండలం సంబంధించి అది బూరిపాలెం సర్పంచ్ గారైన రమణ గారితో పాటు చాలామంది మరి పెద్ద సంఖ్యలో ఈరోజు అందరూ కూడా పార్టీలో రావడం జరిగింది. ముఖ్యంగా పార్టీ ఇప్పటికే బలంగా ఉన్నప్పటికీ కూడా మరింత బలం చేకూర్చే విధంగా ఆ పార్టీ నాయకులు ఎక్కువ మంది ఎక్కువ సంఖ్యలో ఈరోజు నర్సిపడి నిధులు ఒక 2 నెలల నుంచి మేము చేస్తున్నాం. కానీ అంతకంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఈరోజు జాయిన్ అవ్వడం నాకు నిజంగా శుభసూచకం. అందరూ కూడా ఏదైతే మేము 30,000 మెజార్టీ అంటున్నామో దానికి పైగా వచ్చే విధంగా వీళ్ళందరూ సహకారం తీసుకుంటున్నాం. ఎట్టి బస్సులు కూడా మంచి కార్యక్రమాలతో రేపు రాబోయే రోజుల్లో చేస్తాం. పగడబందీగా ఏంటంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఎప్పుడు మరి ప్రతి ఏడాది ప్రతి 5 years ఒక సేమ్ ఉన్నాయి. గతంలో ఉన్నట్టుగానే ఈ విధంగా ఉన్నాయి. దానికి లోబడే మేము అందరం కూడా ఎలక్షన్ కమిషన్ విధులకు కానీ రూల్స్ ప్రకారం అన్నీ కూడా మేము లోబడే అందరం ఉంటున్నాం. అన్ని పార్టీలు కూడా అలాగే చేస్తాం. సార్ మేము లాస్ట్ 2014లోనే కేవలం 2,000 ఓడిపోయింది. అంటే మీరు అన్నట్టు ఆయన చాలా మంత్రి పదవులు చేసినప్పటికి కూడా 2014 ఎన్నికలోనే 2,000తో కేవలం ఓడిపోవడం కారణం కూడా మేము చెప్పాం. ఎందుకంటే ఒక వ్యక్తి వల్ల మేము అది వారం రోజుల ముందు వెళ్ళడం వల్ల మేము సర్దుకోలేకపోయాం. ఒక 10 రోజుల ముందు వెళ్ళి ఉంటే ఆ వ్యక్తి మేము అప్పుడే 2014లో గెలిచేవాళ్ళం. అలాగే 2019లో కూడా మేము సభలో బహిరంగ సభలో చెప్పాం. జగనన్న వచ్చిన తర్వాత అన్న 25,000 మెజార్టీతో ఇక్కడ నర్సీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తని చెప్పి కూడా 2019లో చెప్పడం జరిగింది. ఆ విధంగానే బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా ఆశీర్వాదాలు అందించారు. బ్రహ్మాండ మెజార్టీతో 25,000తో గెలిపించారు. ఇప్పుడు కూడా సేమ్ అదే చెప్తున్నాం. మేము చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాం. దానికి కారణం ఏంటంటే జగనన్న పథకాలు ఈరోజు పార్టీలతో సంబంధం లేకుండా మహిళలందరూ కూడా ఏ పార్టీ అనేది పక్కన పెట్టి జగనన్న మంచి చేసాడు మన ఇంట్లో, జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఒక కాన్సెప్ట్తో మొత్తం మహిళలందరూ కూడా పార్టీతో సంబంధం లేకుండా ఉన్నారు. అందుకని అదే ధీమాతో ఉన్నాం మేమందరం కూడా. ఈరోజు దాంతోపాటు మా పార్టీ నాయకులు ఎలాంటి మన బూరిపాలెం సర్పంచ్ గారు కానీ ఎలాగంటే పెద్ద పెద్దలందరూ కూడా జాయిన్ అవ్వడం వల్ల మాకు శుభ చూసుకోం. అందుకనే రేపు జరగబోయే ఎన్నికల్లో ఎట్టి బస్సులు కూడా 30,000 పైగా మెజార్టీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. తేడా అంటే ఏం లేదు సార్, ఒకటే తేడా. 2014లో చంద్రబాబు ఆచరణ సాధ్యంగా హామీలు సుమారు 600 హామీలు ఇచ్చారు. మీకు ఒకటి చెప్పాలి, రైతు రుణమాఫీ బేషరతుగా చేయలేదు, డ్వాక్రా రుణమాఫీ బేషరతుగా చేయలేదు, డ్వాక్రా మహిళకి సెల్ ఫోన్లు ఇస్తున్నాడు చేయలేదు, డ్వాక్రా మహిళకి ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు చేయలేదు, నిరుద్యోగ వృత్తి 2,000 ఇస్తున్నాడు అది చేయలేదు, ఆడబిడ్డ పుడితే 30,000 అన్నాడు అది చేయలేదు. అంటే ఎన్ని కూడా మేనిఫెస్టో 2014 మేనిఫెస్టో పెట్టినాయి అని కూడా బోటకు మేనిఫెస్టో కేవలం ప్రజలనే తప్పుదోవ పట్టించి ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ జగనన్న మేనిఫెస్టో 2 పేజీల మేనిఫెస్టో 99% చేసాం. అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా డిస్కస్ చేస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు మోసం చేశాడు 2014లో, మళ్ళీ ఇప్పుడు 2024లో 10 సంవత్సరాల తర్వాత సేమ్ అవే కాన్సెప్ట్తో మోసం చేయాలని వస్తున్నారు. కనుక నమ్మకూడదు మనం. జగనన్న మాట ఇచ్చాడంటే తప్పుడు మడం తిప్పడం అనేది జనాలు ఉంది. ఎట్టి బస్సులో కూడా తెలుగుదేశం పార్టీలో ఎన్ని బోటకు హామీలు ఇచ్చినా సరే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.